ట్రూత్ నేను పవన్. అదే బూటకం, మళ్ళీ అదే మాయ నాటకం. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కసి, రాష్ట్ర అభివృద్ధిపై కక్ష. ఇదే జగన్ పార్టీ విధానం అన్నట్టుగా పూర్తిగా మనకు కనిపిస్తూ ఉంది. అమరావతిపై వైసీపీ మరో డ్రామాకైతే తెరలేపిందని చెప్పుకోవచ్చు. 2019 ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు అనేది ఒక్కసారి మనం చూద్దాం. అధ్యక్ష విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్ కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష? కారణం మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం. రైట్. అధికారంలోకి రాగానే 3 ముక్కలాట మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి. మరి ఇందాక మనం చూసిన వీడియోలో చూసాం, మనం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక నేను ఇక్కడ ఒప్పుకుంటున్నాను అన్నారు. అదేవిధంగా అసెంబ్లీలో 30,000 ఎకరాల పైన ఒక ప్లేస్లో ఉంటే భూమి, సో అక్కడ రాజధాని పెట్టడానికి ఓకే, ఆ తర్వాత నేను కూడా ఇక్కడ ఇల్లు కట్టుకున్నానంటూ కూడా అప్పుడు హడావిడి చేసి వైసీపీ నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం, ఆయన కూడా అమరావతి రాజధాని గురించి మాట్లాడడం, ఇవన్నీ చేశారు. అధికారంలోకి రాగానే వాళ్ళ కుటిల బుద్ధి ఏదైతే ఉంటుందో, వాళ్ళ రాష్ట్రం పైన వాళ్ళకున్న కక్ష, డబ్బు పైన వాళ్ళకున్నటువంటి ప్రేమ, సో పదవి పైన ఎంతకైనా తెగించే వాళ్ళ ఆలోచనలు అవన్నీ కూడా బయటపడ్డాయి. సో ఏ విధంగా 3 ముక్కల ఆటలు ఆడినటువంటి సంగతి మనం చూసాం. ఆ వీడియో ఒక్కసారి ఇప్పుడు చూద్దాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న బిగ్గెస్ట్ సిటీ ఈజ్ విశాఖపట్నం. అది బిగ్గెస్ట్ సిటీ ప్రస్తుతం రాష్ట్రంలో. ఇటువంటి బిగ్గెస్ట్ సిటీలో ఆల్రెడీ రోడ్స్ ఉన్నాయి, ఆల్రెడీ డ్రైనేజీలు ఉన్నాయి, ఆల్రెడీ కరెంట్ ఉంది, ఆల్రెడీ అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఆల్రెడీ ఉన్నాయి. కాస్త వాల్యూ అడిషన్ చేస్తే చాలు ఆ నగరం అన్నది కనీసం ఈ రోజు కాకపోయినా ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఖచ్చితంగా హైదరాబాద్ వంటి పెద్ద నగరాలతో పోటీ పడే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. రాష్ట్రం పూర్తిగా అభివృద్ధిలో పరిగెత్తాలి అనే ఉద్దేశంతో, అన్న తాపత్రయంతోనే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని, ఇక్కడ ఆకాంక్షలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ పెట్టాలని, కర్నూలులో ఇంతకుముందు 1953 నుంచి 1956 దాకా కర్నూలు ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్, అటువంటి క్యాపిటల్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేశాం. వాళ్ళ ఆకాంక్షలు కూడా ఉన్నాయి అప్పటి నుంచి. అధికారం రాగానే బుద్ధి ఏ విధంగా బయట పెట్టుకున్నారో చూస్తారు కదా. సో గతంలో అంటే ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు అమరావతి విజయవాడ దగ్గర రాజధాని ఉండడం ఇష్టమే అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సో అమరావతిని ఆ విధంగా చేసేసి విశాఖలో అన్నీ ఉన్నాయి కదా, సో అక్కడ ఉంటే తప్పేంటి, నాకు ఒక్కనికే ఇల్లు లేదు అనే విధంగా 500 కోట్లు పెట్టి ఆయన ప్యాలెస్ అక్కడ కూడా కట్టించుకున్నాడు. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం. సో ఇప్పుడు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు. నిన్న అంటే శుక్రవారం విజయవాడలో ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించినటువంటి కాంక్లేవ్లో ఆయన పాల్గొన్నారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అమరావతి పరిస్థితి ఏంటని అన్నటువంటి ప్రశ్నకు ఇక్కడే ఉంటారు, ఇక్కడి నుంచే పాలిస్తారు అన్నీ సూటిగా చెప్పారు ఆయన. పూర్తిగా దీనికి సంబంధించి తాము అధికారంలో ఉండగా విశాఖ పాలనా రాజధాని అని ఊదరగొట్టి ఇక ఉత్తరాంధ్ర సెంటిమెంట్ రాజయ్యాలని ఏ విధంగా ప్రయత్నించారో మనం చూసాం. ఆ నోటితోనే ఎప్పుడు విశాఖ వెళ్ళం, ఇక్కడే ఉంటామంటూ కూడా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి, అంటే ఆయనను ముద్దుగా అందరూ సకల శాఖ మంత్రిగా పిలుచుకుంటారు, సో ఆయన నిన్న చెప్తా ఉన్నారు. ఇక పూర్తిగా ఈయన చెప్పినటువంటి అంశం ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. అంతేకాదు అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదంటూ కూడా గతంలో ఆయన చెప్పారు. ఆయనే కాదు చాలామంది చెప్పారు అది ఎడారి శ్మశానం అంటూ కూడా 2019 ఎన్నికల ముందు వైసీపీ నేతలు అక్కసు ఏ విధంగా వెళ్ళగక్కారో మనం చూసాం. ఒక్కసారి బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడారు ఒక్కసారి చూద్దాం అమరావతి గురించి. పైపెచ్చి తగుదమ్మా అంటూ పెద్ద పోటీలాగా వచ్చి మళ్ళీ వచ్చి రాజధాని చూసి ఈ శ్మశానం చూసి ఆడడానికా? ఏంటి నువ్వు చేసిన పని? ఎవరిని ఉద్ధరించడానికి కార్యక్రమాలు చేస్తున్నారు? పైపెచ్చి తగుదమ్మా అంటూ పెద్ద పోటీలాగా వచ్చి మళ్ళీ వచ్చి రాజధాని చూసి ఈ శ్మశానం చూసి ఆడడానికా? ఏంటి నువ్వు చేసిన పని? ఎవరిని ఉద్ధరించడానికి?
సో ఆ తర్వాత అమరావతి గురించి అప్పటి స్పీకర్ గారు తమ్మినేని గారు ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి చూద్దాం. అది కూడా అసమానతలను తొలగించాలంటే, అసమగ్రతలను తొలగించాలంటే ఖచ్చితంగా మనం ఈ 3 క్యాపిటల్స్ అన్నటువంటిది ఇవాళ అందరూ స్వాగతిస్తున్నారు. ప్రాంతీయ అసమానతలను తొలగించాలంటే, అసమగ్రతలను తొలగించాలంటే ఓకే ఖచ్చితంగా మనం ఈ 3 క్యాపిటల్స్ అన్నటువంటిది ఇవాళ అందరూ స్వాగతిస్తున్నారు. ఆ తర్వాత ఎడారి, శ్మశానము, పాడుబడిపోయింది అక్కడ ఏమీ లేదు, ఇవన్నీ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అప్పుడు మనం చూసాం. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిలో రాజధాని ఉంది కదా, సచివాలయం కూడా ఉంది కదా అంటూ ఆయన చెప్తా ఉన్నారు. ఇందాక వీళ్ళందరూ చెప్పింది అది ఎడారి, అక్కడ మొత్తం గ్రాఫిక్స్, అక్కడ ఏమీ లేవు అని చెప్పేసి 5 సంవత్సరాలు అక్కడి నుంచే పరిపాలన కొనసాగించినటువంటి వీళ్ళంతా ఇప్పుడు మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నారు అక్కడ అన్నీ ఉన్నాయి కదా, పరిపాలన చేయడానికి అన్నీ ఉన్నాయి కదా అక్కడ అని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏం మాట్లాడుతున్నారు, ఇంకా ఎవరిని మోసం చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా చర్చ జరగాలి. నిజంగా ఒక కుటిల ప్రయత్నం, మళ్ళీ ఒక తప్పుడు ఆలోచనతోనే ముందుకెళ్తున్నట్టుగానే దీంట్లో అనిపిస్తూ ఉంది. సో మళ్ళీ ఏదో ఇబ్బందికర పరిస్థితి రాష్ట్రం పైన సృష్టించే పరిస్థితి. గతంలో రైతులపైన ఎంతటి అవమానకరంగా మాట్లాడారు, రైతులను ఏ విధంగా హింస పెట్టారు అమరావతి ప్రాంతానికి సంబంధించి, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ సెంటు భూమి అంటూ కూడా ఇక్కడిచ్చే ప్రయత్నం చేశారు. అంటే రైతుల మధ్య చిచ్చు, ప్రాంతాల మధ్య చిచ్చు, ఈ విధంగా పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన ఆదేశాల మేరకు చేసినటువంటి వీళ్ళంతా ఇప్పుడు మళ్ళీ రూటు మార్చి అమరావతిలో అన్నీ ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, అక్కడి నుంచే పరిపాలన కొనసాగించవచ్చు కదా, అవన్నీ కూడా మేము ఆ తర్వాత నుంచి కూడా అట్లాగే చేస్తాం, ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఓవరాల్గా వీళ్ళ బుద్ధి ఏంటి, వీళ్ళ కుటిల ప్రయత్నాలు ఏంటి, ఈ అన్ని అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు బండారి వంశకృష్ణ గారు, టీడీపీ పార్టీ నేత. నమస్కారం అండి. అదేవిధంగా జనసేన పార్టీ నుంచి మహేష్ మెరుపు